తులారాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయా అండి? కొద్దిగా జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక గ్రహం శుభగ్రహం, 2 గ్రహాలు పాపగ్రహాలు, 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఎప్పుడైతే చెడు రాశుల్లో గ్రహాలు ఉంటాయో మనకి శ్రమ పెరుగుతుంది, మనం చేసే పనికి గుర్తింపు తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఫలితాలను అన్వయం చేసుకోవాలి. లాభస్థానంలో రాహువు, షష్ఠ కుజుడు, పంచమ కోణగతుడైనటువంటి శుక్రుడు. పట్టుదలతో పనిచేస్తే విజయం లభిస్తుంది. విఘ్నాలు అధికంగా ఉన్నాయి. లక్ష్యంపై దృష్టి పెంచండి. ఏదో అయిపోతాయిలే పనులు, ఒక మాట చెబితే పని పూర్తవుతుంది అని అనుకోవద్దు. చైతన్యంతో ముందుకు సాగాలి. ఈ చైతన్యం అనే పదం ఎందుకు వాడతాము? చైతన్యం అంటే ఏమిటి అంటే ఎవరేమన్నా కూడా ఆ మాటను పట్టుకొని మొహమాటంతో మనం ఇబ్బంది పడుతూ అక్కడే కూర్చోకుండా మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో, ఏం సాధించాలి, ఆ పని యొక్క సారాంశం ఏమిటి గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళండి. ధైర్యంగా మాట్లాడండి. ప్రధానంగా మనసులోని మాటను ప్రకటించడం ద్వారా వెంటనే కార్యసిద్ధి ఉంది. మీరేమనుకుంటున్నారో ఎదుటి వాళ్ళకి తెలియకపోతే మిమ్మల్ని అంచనా వేయడం కష్టమవుతుంది. కాబట్టి ఈ క్రమంలో కొద్దిగా మనసులోని మాట బయటకు చెప్పండి. అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. జీవితాశయం సిద్ధిస్తుంది. ఏ పని అయితే చేయాలి, ఏదైతే సాధించాలనుకుంటామో దానికి తగినటువంటి కార్యాచరణ ఉన్నది. దైవబలం రక్షిస్తోంది. ఆపదలు ఉన్నా అంతిమంగా లక్ష్యం సిద్ధిస్తుంది. ఏకాగ్రత సడలకుండా జాగ్రత్త వహించండి. బంధుమిత్రులు రావటం, ఏదో ఒక విధంగా సమయం కాలం ఖర్చు అవడం జరుగుతుంది. దానివల్ల ఏకాగ్రత పోతుంది, సకాలంలో పనులు చేయలేం. ఇదే దోషం అంటే దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. అనుకూలత, అవకాశం, అవసరం, బాగా అవసరం ఉంది, ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టకపోతే ఎలాగా? అవసరానికి ఉపయోగపడని ధనం కాదు. కానీ దానివల్ల మళ్ళీ మనం ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. పొదుపు కూడా అవసరం. ముఖ్య కార్యాల్లో మిత్రుల సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ప్రధానంగా ఇష్టదైవాన్ని స్మరిస్తే గందరగోళ పరిస్థితులు తగ్గుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ కూడా ఇష్టదేవతా సందర్శనమే మేలు చేస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. పంచమ కేతు దోషము, చతుర్థ రవి దోషం ఉన్నది. రవికి గోధుమలు, కేతువుకి ఉలువలు ఇష్టం కాబట్టి ఈ ధాన్యాలు పండితులకి ఇవ్వండి.